जय गुरुदेव दत्ता. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం అండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. అలాగే శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన ఆశీర్వాదము మరియు శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన గొప్ప గొప్ప అద్భుతమైన అనుభవాల గురించి కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని మనము పోస్ట్ చేసుకుందామండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ముందుగా శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయం. ఈరోజు శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయమే మనం మాట్లాడుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, నిరాకార తత్వము, నిర్గుణ స్వరూపము, జ్యోతి స్వరూపం మాత్రమే. జ్యోతి స్వరూపం అంటే కూడా నిరాకార తత్వం, నిర్గుణ పాతికలకు దర్శనం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆ జ్యోతి స్వరూపం వెళ్ళే కొరకే. జై గురుదేవ దత్త. అది దాని తర్వాత విషయాలు మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందామండి. అది పెద్ద విషయం అది. ఎందుకంటే వీడియోలో లెంత్గా అవుతున్నాయి అంటే నేను దత్తప్రభు దయతోనే జరుగుతున్నాయండి. మనం చేసేది ఏం లేదు. జయ గురుదేవ దత్త. ఎవరు చూసినా వారు అదృష్టవంతులు, చూడని వారు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే తర్వాతనే చూడొచ్చు. వారికి శ్రీ గురుదత్త ఆశీర్వాదంతో ఎప్పుడు వారికి అనుగ్రహం కలిగితే వారు అప్పుడు చూస్తారండి. ఇందులో మనం మొహమాట పడేది లేదు, ఎవరిని మనం తక్కువ అంచనా వేసేది లేదు. ప్రతి ఒక్క ఆత్మను ఉద్ధరించి తీసుకొని వెళ్ళేదే శ్రీ గురుదత్త ప్రభుల యొక్క ప్లానింగ్, వారి జన్మ రహస్యం. వారు ఉన్నదే అందుకు. అందులో పరమాత్ముడు కాబట్టి ఆయనే లోకం కాబట్టి ఆయన సృష్టించింది కాబట్టి ఆయనే శుద్ధి చేసుకోవడం అంటారా, ఉద్ధరించుకోవడం అంటావో, ప్రతి ఆత్మను ఉద్ధరించే వరకు ఆయన ఉంటాడు, తీసుకొని వెళ్తాడు అందరినీ. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఆ పరమాత్మ చేసే పనిలో మీరు నేను కొంత మనం ఆవగించలేవందు, కొంత మనము జయ గురుదేవ దత్త తండ్రి క్షమించండి కొద్దిగా పాలు పంచుకుంటామని ఆలోచన, అంతే. పాలు పంచుకుందామని ఆలోచన. దాని కొరకే శ్రీ గురుదత్త ఆశీర్వాదం నుంచి మనకు చెప్పడం జరుగుతుంది, నాతో చెప్పడం జరుగుతుంది. మీరు ఆయన దయ వల్ల మీరు వినడం జరుగుతుంది. ఇంతే. ఇందులో ఉన్న విషయం రహస్యం ఇంతే. ఇంతకన్నా పెద్ద విషయం ఏం లేదు. ఇది నాకు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఈ విషయాలు నాకు చెప్పడం జరుగుతుంది, నేను మీకు చెప్పడం జరుగుతుంది. నాకు చెప్పినందుకు నేను అదృష్టవంతులు, విన్నందుకు మీరు అదృష్టవంతులు. మీకు మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది, మన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇంతే. ఇంతకన్నా ఇలా పెద్ద గోప్యమైన విషయాలు, పెద్ద రహస్యాలు ఏమో ఏం లేవండి. మన ఆత్మ కావాల్సిన జ్ఞానం ఆత్మ ఎన్నటికైనా స్వీకరిస్తుంది. ఎన్ని జన్మలకైనా వెతుక్కుంటుంది, తీసుకుంటుంది, ఎక్కడికి వెళ్ళని తీసుకుంటుంది. అలా భాగంలో ఆ వెతుకులాటలో భాగంగానే నేను కూడా వెతుకుతూ ఉంటే నాకు వచ్చిన ఎంతో కొంత బాగా చిన్న తుంపురు లాంటి వడిని కాబట్టి అవి నేను మీతోని పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కూడా ఆత్మబంధువులు, దత్తబంధువులు కాబట్టి. జయ గురుదేవ దత్త. ఇది విషయం అండి. మనం చాలా ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోలలో పెద్దగా లెంతిగా అయింది. దత్తార్పణం. మనము మంచి మంచి విషయాలు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో రావడం, ఆయన ఇచ్చిన ఆజ్ఞతోని మనము ఇచ్చిన వర్డ్స్ వస్తూ ఉంటే మనం మాట్లాడడం జరుగుతుందండి. మనము ఆపడం అంటే కుదరదు. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆపడం కుదరదు అంటే ఇలా ఏదో గోప్యత అని కాదు. ఈరోజు చెప్పిన విషయం మళ్ళీ మనకు రాకపోవచ్చు. దత్తార్పణం జయ గురుదత్త. కాబట్టి నేను ఆపకుండా చెప్పాల్సి వస్తుందండి. ఆయన చెప్పమంటుండు కాబట్టి నేను చెప్తున్నా. మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా. నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా ఇంతవరకు కూడా క్లారిటీ రాలే. ఇంతవరకు కూడా రాలే. నేను ఇక్కడ కూర్చున్నా కదా, ఇప్పుడు ఏదో నేను కొంతనే నాకు తెలిసి చెప్పిన, ఇంకా కొనసాగింపు ఎలా అనేది ఇంకా క్లారిటీ రాలే. జయ గురుదేవ దత్త. కాకపోతే ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభువులు మనం ఇంతకుముందు పోస్ట్ చేసుకున్న వీడియో 84వ ఎపిసోడ్లో మాట్లాడుకున్న విషయాలు ఏంటండి? ఒకటే అండి. ఎంత అదృష్టవంతులైనా, ఎంత డబ్బున్నా, ఎంత పుణ్యఫలమున్నా, ఎంత వారి దగ్గర ఏదైనా ఉండనియండి, పరమాత్మని మర్చిపోవద్దు. పరమాత్మని థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఒక్కటి కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు మనకు అన్ని సక్రమంగా జరుగుతూ ఉంటాయండి. అంటే మనం పాపకర్మలు చేసినాము, ఇంకేదో చేసినాము, ఆయనంత మాత్రాన కృతజ్ఞత చెబితే తగ్గుతాయా అంటే అది కాదండి. అది నాకు తెలియదు. దత్తార్పణం, ఆయన దయ, అంతే. అయితే కర్మల వల్లనే మనిషికి కష్టాలు రావండి. గుర్తుపెట్టుకోండి. కష్టాలు వచ్చినాయి, ఒక వ్యక్తి కష్టాలు పడుతుండు అంటే కొందరు ఏమంటారంటే, దత్తార్పణం జయ గురుదేవ దత్త చెప్తా నేను.
కొందరు అంటే ఎవరైనా కావచ్చు, పండితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఏమవచ్చు, వాడి కర్మరా అంటారు. దత్తార్పణం జయగురుదత్త. వారి కర్మ అట్లా రాసుకొచ్చుకున్నావు, ప్రారంభ కర్మ ఉన్నది, అవన్నీ రాసుకున్నాడు, ఎన్ని జన్మలు పాపాలు వేసుకుంటే ఇప్పుడు అనుభవిస్తాను అంటారు. జస్ట్ లైక్ నన్ను, నేను కూడా అంతే కదా, కష్టపడుతున్నా కదా అంటారు. దత్తార్పణం. నేను కష్టపడుతున్నా, సంతోషపడుతున్నా, నాకు తెలుసు, దత్తాయకు తెలుసు. ఎవరు తెలుసు? మిగతా వారికి ఎవరు తెలుస్తుంది? నాకు కూడా మనకు తెలుస్తుంది. ఓకే, ఇంకా నా పర్సనల్, ఇంకా నాకు లోపలికి వెళ్ళిన ఆత్మకు ఆయనకు తెలుస్తుంది అంతే. అయితే మీరు చూడండి, ఎవరికైనా కష్టాలు వస్తున్నాయంటే ఇక ముందు వచ్చేదంతా మంచిది అన్నట్టే, మంచి రోజులే, వారి కర్మలు క్షేమవుతున్నాయి, పాప కర్మలు అని అర్థమండి. ఇది గుర్తుపెట్టుకోండి. దత్తార్పణం. ఇందులో మనం ఒకరిని తక్కువ చేసి ఫస్ట్ అయితే మాట్లాడకూడదు. ఎవరు నిందించినా నింద పాపం, ఆ నిందించిన వారు భరించాల్సి ఉంటుంది. దత్తార్పణ సృష్టి నియమం అది. జయ గురుదత్త. అయితే కష్టాలు వస్తున్నాయి అంటే పాపం క్షయమవుతుంది, మనకు వచ్చే పుణ్యం పెరుగుతుంది అన్నట్టు. అదే మనకు సుఖం వస్తుందన్న పుణ్యం కలుగుతుంది అన్నట్టు. పాపాలు ఇక ముందున్నాయి ఈ రోజులు చూసేది. ఇక ముందున్న రోజులు అంటే నేను ఎవరిని శాపనార్థం లేదు, వేరే రకంగా అనుకోకండి. దత్తార్పణ జయగురుదత్త అంటే వారికి జాగ్రత్త పడాలి అంటే, అంతకు ఏం లేదు. ఇలా సుఖం వస్తుందంటే ఆ సుఖంలో కూడా 80% చూడకుండా దేవుని ముక్కాలి, ఇష్టదేవుని ముక్కాలి 100% ఫస్ట్ అయితే. తర్వాతనే జ్ఞానం. ఇష్టదేవుని జ్ఞానం ఇవ్వమని చెప్పి ఇష్టదేవుని జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం ధ్యానం ఖచ్చితంగా ఉండాలి. ఇవి రెండు లేకుండా మీరు ఏం చేద్దామంటే కాని పనండి. సుఖంలో కూడా మన భగవద్గీతలు చెప్తా ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ, సుఖంలో కష్టంలో ఎప్పుడైనా దేవుని తలుచుకుంటూ ఉండాలి. ఇది మరవనంత వరకు పరమాత్మని ఆశీర్వాదం మనపై ఎల్లవేళ ఉంటుంది. కష్టం వచ్చిందనే అయ్యో కష్టం వచ్చింది కానీ ఉడకడం కాదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనము ఎప్పుడూ మన నిత్య విధి విధానాల్లో, నిత్యం మనం చేసే పనులలో భాగంగా ఆయనను తలుచుకుంటూనే ఉండాలి, ఆయన థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి, మన పనులు చేస్తూనే ఉండాలి. ఇది పరమ సత్యమైన విషయం. ఇది ఎంత పెద్ద వాళ్ళైనా, ఎంత గొప్పోళ్ళు కానివ్వండి, ఎంత మహా పండితులు కూడా గుర్తుండదు సుఖంలో. జయ గురుదత్త. సుఖం వచ్చినప్పుడు గుర్తుండదండి, సుఖం వచ్చినప్పుడు సమయం కూడా ఉండదండి. అది కాదు. సుఖం వచ్చినప్పుడు వేరే గుణం ఉంటుంది, కష్టం వచ్చినప్పుడు వేరే గుణం ఉంటుంది మనిషికి. ఎప్పుడు ఒకేలాగా ఉండమని ఆ పరమాత్ముడు చెప్తుండు. అది గుర్తుపెట్టుకోవాలి. సుఖానికి దుఃఖానికి మనమే కారణం, పరమాత్ముడు కాదు. మనం చేసుకున్న పాపకర్మలే, పశు జన్మజాలు చేసుకున్న పాపకర్మల ద్వారానే మనం ఈ కష్టాలు అనుభవిస్తున్నాము. క్లియర్ అయిపోతున్నాయి. ఇదో తార్పణం జయగురుదత్త. తండ్రి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలండి. ప్రతి విషయాన్ని ఈరోజు నాకు ఒక పని కాలేదు, సరే తండ్రి నీ ఇష్టం, దత్తార్పణం తండ్రి, మళ్ళీ గంట తర్వాత చేయి తండ్రి అనాలి. ఇప్పుడు గంట ఇప్పుడు కాలేదు తండ్రి, ఒక గంట వెయిట్ చేస్తాం, మీ ఇష్టం తండ్రి, నాకు మళ్ళీ కావాలి, దత్తార్పణం అయిపోయి. ఎట్లా కాలేదు నాకు, నేను ఇంత మొక్కినా, నేను అంత మొక్కినాను, దత్తార్పణం అండి జయ గురుదత్త. అది కాని పని అండి. అది మీ ఇష్టం నా ఇష్టం ఉండదండి. ప్రాధేయపడము, రిక్వెస్ట్ చేసుకోవడమే మన రిక్వెస్ట్, ప్రాధేయపడడం, ప్రార్థన, ఇవన్నీ ఒకటే. ఇది ఒక్కటే మనకు అధికారం ఉంది. అది ఒకటే మనం 100% చేయాలి, హార్ట్ఫుల్గా, సంతోషంగా, ఇష్టంగా. అంతేగాని ఎవరో చెప్పినవి కాదు. అది 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 ఆ ఇష్ట పరమాత్మ మీద ప్రేమను పెంచుకోవడం నేర్చుకోండి. ప్రేమతోనే అన్ని వస్తాయి. ప్రేమ మోహం వేరు. మళ్ళా మోహం అంటే వేరు, ప్రేమ వేరు. పరమాత్మని పైన, నీ ఇష్టదేవం పైన ప్రేమను పెంచుకొని మీ కోరికలు అడగండి, అడుగుకోండి, తప్పేం లేదు. మనం ఇంకెవరిని అడుగుతాం? మన కన్నా మన పుట్టించిన వాళ్ళే కదా, వాళ్ళని అడగకపోతే ఇంకెవరిని అడుగుతాం? అడగడం సంతోషం, సూపర్. అలాగే అడుగుతూ అందులో జ్ఞానం అనే వర్డ్ను కూడా యాడ్ చేయండి. జ్ఞానం కూడా తండ్రి, తల్లి, అమ్మా నాకు జ్ఞానం కూడా అమ్మా అంటే ఇస్తుంది. ఇలా ఇలా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనం కొద్ది దారిలో పనేది. ఈ దారులు స్ట్రాంగ్ కావాలంటే సుఖంలో కూడా కష్టంలో కూడా నేను చెప్పిన విషయాలు, దత్త మహామాలా మంత్రం, సిద్ధమంగళ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, అంటే కఠినంగా ఉంటాయి. లలిత సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం ఏదైనా కఠినం కాదండి. మనకు ప్రేమ ఉందా పరమాత్మనే, తండ్రి దత్తయ్యా జయ గురుదత్త అనుకుంటా మీరు మొదలు పెట్టండి. ఇవాళ అక్కడ రేపు అక్కడ 3వ రోజైనా మనకు కనీసం పలకడం వస్తుంది. పలకడం నేర్చుకోండి, ఏం కాదు. ఒకవేళ పలికిన మిస్టేక్ జరిగినా తండ్రి తప్పు జరిగితే క్షమించండి, క్షమాపణ చెప్పుకుంటూ నడవండి. ఇవి అలవాటు చేసుకోండి. నిత్య మరీ ఎక్కువ అని కాదు, పెద్ద పెద్ద పూజలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దత్త మహామాల మంత్రం
నేను చెప్పిన మీకు ఏం చెప్పినా 21 days రోజు 11 సార్లు 21 రోజులు చేయండి, తర్వాత రోజు ఒక్కసారి చేయండి సరిపోద్దని చెప్పిన. దత్తార్పణం దత్తప్రభు దయ నాకు ఆయన ఇచ్చిన జ్ఞానంతో చెప్తున్నాను. దత్తాప్రభు ఆశీర్వాదంతోనే ఇది జరుగుతుంది దత్తార్పణం. సిద్ధమంగళ సూత్రం ఎంత వీలైతే అంత చదవండి రోజు. నియమాలు అంటూ ఏం పెట్టుకోవద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నియమాలు పెట్టుకొని ఆ నియమాలు ఉల్లంఘన చేయకూడదు. దత్తార్పణం జయ గురుదేవ దత్త. తర్వాత మీరు ఇవి చేయండి ఫస్ట్. తర్వాత మెల్లగా లలిత శాసన స్తోత్రం నేర్చుకోండి. శ్రీచక్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అమ్మ ఆశీర్వాదం ఉంటే వస్తుందండి, నేను చెప్పినంత మాత్రాన వాళ్ళ ఆశీర్వాదం లేదు రాదు. దత్తార్పణం చేయకూడదు దత్త పెట్టుకోండి. ఆ పారాయణం చదివే ప్రయత్నం చేయండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ చదవండి, విష్ణు సహస్ర స్తోత్రం చదవండి, నేర్చుకునే ప్రయత్నం చేసి. కష్టమే ఉంటుంది ఇంతే. ఇక మీ ఇష్టం. మరీ అన్ని తీసుకొచ్చిన సాకార పూజ ఇదంతా ఇప్పుడు చెప్పేది సాకార పూజనే. నిరాకార పూజ పోవాలంటే మీరు సద్గ్రంథాలు ఇవన్నీ చేసుకుంటూ సాకార పూజ చేసుకుంటూ ధ్యానం చేస్తేనే మీరు నిరాకారతత్వంకి వస్తారు, ఏకత్వంకి వస్తారు. ఒక్కడే దేవతల స్వరూపమైన శ్రీగురు దత్తప్రభులు ఒకడే, పరమాత్ముడు ఒకడే, నిరాకారతత్వం జ్యోతి స్వరూపం మాత్రమే అన్న విషయాన్ని మీ ఆత్మ గ్రహించింది, మీ ఆత్మకు తెలుసు. మీరు కూడా మీ మనసా వాచ కర్మన గ్రహించినప్పుడే మీరు సాకార పూజ ధ్యానంలోకి వచ్చి స్ట్రిక్ట్ గా ఉండగలుగుతారు. దత్తార్పణం జయ గురుదేవ దత్త. ఇది విషయం. దాంట్లో భాగంగా మీకు గ్రంథం తీసుకొచ్చిందండి, చూద్దాం. ఆ రోజు కంటిన్యూషన్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న వీడియోలో కంటిన్యూషన్ ఎక్కడికి వెళ్ళాపినో అక్కడికి మొదలు పెడదామండి. జయ గురుదేవ దత్త. ఇందులో ఏముందంటే భక్తుల లక్షణాలు. భగవంతుణ్ణి వెతుక్కుంటూ భక్తుడు పుణ్యక్షేత్రాలను పుణ్య నదులకు వెళ్తాడు. కానీ భగవంతుడు అసలైన భక్తుని వెతుక్కోవడానికి అంతకంటే ఎక్కువ శ్రమ పడతాడు. జయ గురుదేవ దత్త. ఈ భక్తుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెతికి పట్టుకోవడం, ముక్తి మార్గాన్ని సూచించడం ఆ భగవంతుని కర్తవ్యం. నేను ఇదివరకు చెప్పే విషయం కూడా అదే కానీ ఆయనే అండి. మన ఉద్దేశం మనం తీసుకోవాలనే ఆలోచన మనకన్నా ఎక్కువ అతనికి పరమాత్మనికే ఉంటుంది, మన తండ్రికే ఉంటుంది. భగవానునికి ప్రీతిపాత్రులైన అటువంటి భక్తి మార్గంలో ఉండే భక్తుల లక్షణాలను శ్రీ గురు చరితామృతము ఈ విధంగా వర్ణించింది. వారు కరుణామయులై ఉంటారు, ఎవరితోనూ కలహించరు, భక్తి యోగాన్నే జీవిత చర్మ లక్ష్యంగా భావిస్తారు, సర్వుల ఎడ సమవర్తులై ఉంటారు, వారి స్వమభావంతో ఎవరు కూడా దోషం కనుగొనలేరు, ఉదారులై ఉండి అంతర్బాహ్య శుచిత్వం కలిగి ఉంటారు, సర్వజీవులకు సుహృత్తులు అయి ఉంటారు, శాంతులై ఉండి సర్వదా భగవానుని శరణాగతులై ఉంటారు. వారు ఇచ్చారహితులు, నమ్రతతో ఉండి ఇంద్రియాలను జయించి ఉంటారు, దేహ పోషణకు అవసరమైన దానిని మించి తినరు, లౌకిక గౌరవానికి తాపత్రయపడరు, ఇతరులను గౌరవిస్తారు కానీ తమ గౌరవాన్ని కోరుకోరు. వారు గాంభీరులు, నిరాడంబరులు, కవులై ఉంటారు, అన్ని కార్యక్రమాలలోనూ దక్షతను కలిగి ఉంటారు, అసందర్భ విషయాల్లో మౌనం వహించి ఉంటారు. నేను చెప్పలేదండి, ఇవన్నీ దైవిక లక్షణాలు బాగా ఇవ్వండి. మనం ఇక్కడికెళ్ళో మనం సొంతంగా తీసుకొచ్చినవి కాదండి. గ్రంథాలు సద్గ్రంథాలలో మన శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో మనకు దొరికిన విషయాలు ఇవన్నీ. ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే మనం జరుగుతుంది, అంతా మన చేతికి వస్తుంది, మనం మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాను నీకు నేను. ఆ తర్వాత వచ్చిన టాపిక్ ఏంటంటే ధ్యానం. ఒకప్పుడు ధ్యానం మతపరమైన యోగ సంబంధమైన ప్రక్రియగానే కొనసాగినా ఇప్పుడు అది సర్వజనీనీయమైంది. ఒకప్పుడు మతానికి సంబంధించిన ధ్యానమే అనుకున్నారు కానీ ఇప్పుడు అందరూ చేస్తుర్రు. ధ్యానం జ్ఞానజ్యోతి, అందుకే లక్షల కోట్ల సంవత్సరాల క్రిందే అది బహిర్గతమైంది. లక్షల కోట్ల సంవత్సరాల క్రితం బహిర్గతమైందంటే అర్థం అదే. శ్రీ గురుదత్త ప్రభువు లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆయన రావడం జరిగింది, ఆయన ఇచ్చిన జ్ఞానం ఇదంతా. ధ్యానానికి మనసునంత మాత్రాన సరిపోదు, సదరు మనిషికి త్రికరణ శుద్ధి అవసరం. సదరు మనిషికి త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ, అచంచలమైన ఏకాగ్రత కావాలి. ధ్యానంలో విషయం తప్ప అన్యం గోచరించనంత నికార్సైన గురి ఉంచాలి. పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. బాహ్యంతర్గత శుద్ధి కలిగి ఉండాలి. బీజాక్షరాలు, మంత్రాలు, పంచాక్షరాలు, దైవనామాలు ఎవరి ఇష్టాయిష్టాలు సాధ్యాల మేరకు ఉండవచ్చు. ఆధ్యాత్మిక ధ్యానపరంగా అందరూ
చెప్పే మార్గం ఒకటే, అదే ఆత్మ సాక్షాత్కారం. ధ్యాన యోగంతో ఏకంగా ఒక జీవన శైలిని మార్చుకున్న వారు ఉన్నారు. ధ్యానం అనే యోగంతో ఏకంగా మొత్తం జీవితాన్ని మార్చుకున్న వారు ఎందరో ఉన్నారట. ఇది విషయం అంటే మనకు తెలిసిన విషయం చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరు కూడా తెలుసుకోవచ్చు. రమణ మహర్షి గారు కానీ, రామకృష్ణ పరమహంస గారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ధ్యానానికి గురువు వేరే అసలు మంత్రం. ధ్యానానికి గురువు పేరే అసలు మంత్రం. ధ్యానానికి గురువు పేరే అసలు మంత్రం. ధ్యానంలో గతాన్ని చూడటమే కాదు, భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు. శ్రీ గురుదత్త ప్రభులు గురుమార్గ ప్రవర్తకుడు. అందుకే గురు ప్రార్థన చేసేవారు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటూ ఆ త్రిమూర్తి స్వరూపమైన శ్రీ గురు దత్తాత్రేయ ప్రభునే ధ్యానిస్తున్నారు. చివరగా చెప్పవలసిన మాటలు: 100 పనులున్నప్పటికీ వదిలిపెట్టి భోజనం చేయవలెను, 1000 పనులను మాని స్నానం చేయవలెను, 1,00,000 పనులను వదిలి ధ్యానం చేయాలి, 1,00,00,000 పనులున్నప్పటికీ త్యాజించి భగవంతుణ్ణి స్మరించాలి. ఇది ఎంత పెద్ద గొప్ప విషయాలు ఉన్నాయండి చూడండి. ఏదున్నా మనం అక్కడికి లాస్ట్కి వెళ్ళా త్యాజించి ఎంత ఉన్నా భగవత్ నామస్మరణ మెయిన్ ఫస్ట్. ఎలాంటి పరిస్థితుల్లో ఎంత పనున్నా ఆయన నామస్మరణ మరవద్దు. దానికన్నా ముందు ఇంకతకన్నా సెకండ్ లెవెల్లో ధ్యానం, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ చేసుకోవాలి మనం. స్నానం, దానికన్నా తర్వాత స్నానం, దానికన్నా తర్వాత భోజనం, ఇవన్నీ చేసుకుంటూ మనం సక్రమైన మార్గంలో ఉంటూ ఉంటే ఆ పరమాత్ముడు మంచి భక్తుడు ఎవరెక్కడ ఉన్నారని పరమాత్ముడు వెతుక్కొని మన దగ్గరికి వచ్చి మనలా ఉద్ధరిస్తాడట. దత్తార్పణం. కాబట్టి దత్తబంధులారా వినండి, మీరు చేయండి. చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ గ్రంథంలో ఉన్న విషయాలే అవి ఒక్కొక్కటి చాలా పెద్ద విషయాలండి. ధ్యానము నిలవాలంటే ఖచ్చితంగా మనకు ఫస్ట్ పరమాత్ముడైన ప్రేమ బాగా ఇష్టం అని ఉండాలండి. ప్రేమ ఉండాలి, మనస్ఫూర్తిగా సమర్పణ భావం ఉండాలి, సమర్పించేయాలి. ఏది జరిగినా యాక్సెప్ట్ చేయాలి, పట్టుకోవద్దండి సమస్యను. మన చేతిలో మీకు అర్థమవుతుందో లేదో, ఏది విషయం మన చేతిలో ఉండదండి. ఏది జరగాలి అంటే అదే జరుగుతుందండి. పరమాత్మని ఇచ్చానుసారమే జరుగుతాయి. మీరు అనుకుంటారు నేనేదో చేస్తున్నా, నేనే దత్తార్పణం, నేను ఎవరు తక్కువ చేసి మాట్లాడలేం లేదు, నేను కోట్లు సంపాదించినా, లక్షల కోట్లు సంపాదించినా, నేను అంటే దత్తార్పణం అండి. మనం ఏం చేయలేము. వారు ఖర్చు చేసుకుంటారండి పుణ్యాన్ని. ఇప్పుడు ఒక మనిషికి సరే 3 పూలు తినడానికి పట్టు, తిండి, ఉండేందుకు ఇల్లు, కూడు గుడ్డ అని అంటారు కదా, అంతే కదా, సరిపోద్ది కదా. ధ్యానం 100% ముఖ్యం. అంతేగాని అవన్నీ విడిచిపెట్టి మీరు ఏదో పెట్టుకొని ఏదో క్షణికమైన సుఖాల కొరకు, క్షణికమైన తాపత్రయాలు ఎంబడబడి నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నా కొడుకు ఇట్లా చేస్తా, ఏమేమేమో మనమే ప్లాన్ చేసుకొని మన సంకల్పాలు పెట్టుకొని అవి కాకపోతే బాధపడుతూ, ఇంకా ఆత్మను బాధ పెడుతూ, ఇంకా మనసును క్షోభకు గురి చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే మీ పుణ్యం అంతా కరిగిపోతుంది కదండి. అది కాదు కదా. మీకు ఎంత దూరం వెళ్ళండి, వారు మళ్ళీ ధ్యానం చేయకపోతే వాళ్ళ పుణ్యం కరుగుతూనే ఉంటుంది కదా. వారి పుణ్యం కరిగినాక ఏమవుతుందో మీకు తెలుసా అండి? ఏం కదండి. ఆ జనన మరణ చక్రం ఉంది కదా, జనన మరణ చక్రం, మళ్ళీ స్టార్టింగ్ జన్మ ఎక్కడికి ఉందో అక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా వస్తారు. వాళ్ళు ఇప్పుడు హయ్యర్ సోల్, ఓకే, మంచి లెవెల్ ఉన్నారు. దత్తార్పణం దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు అదే ధ్యానమే చేసుకుంటూ ఇవన్నీ పక్క పెట్టి ఎంత ఉన్నా అవన్నీ పక్క పెట్టి మంచి ధ్యానం రెగ్యులర్గా చేసుకొని వాళ్ళు ఇట్లా ధ్యాన సాధన ఉంటే ఇంకా డెవలప్ అవుతారు, ముందుకెళ్తారు. దాన్ని విడిచిపెట్టి ఇవన్నీ ఎట్లా కాపాడుకోవాలి, ఇవన్నీ నా తరాల వారికి ఈ ఆస్తులు ఎట్లా నేను వెళ్ళేలాగా చూడాలి. ఒకప్పుడు వేరే రకం ఉండే భూమిలో పాతి పెట్టడం అనేది, ఇప్పుడేమో ఆస్తులు నిలిచి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ దాని గురించి కానీ ఎట్లా తప్పించుకోవాలి, నా తరాల వారికి ఎట్లా నేర్పించాలి అనే ఆలోచనతోని అవి ఎక్కువ పోగైతా ఉంటే, ధనం పోగైతా ఉంటే ఇలాంటి ఆలోచనలు దాన్ని ఏమంటారంటే అభద్రత భావం వస్తూ ఉంటుందండి. అభద్రత భావం అనేది తినేస్తుంది మనిషిని. ఆ అభద్రత భావం లేకుండా మీరు ద్రవ్యశుద్ధి కలిగి ఉండి, ద్రవ్యశుద్ధి కలిగి ఉన్న వారికి అభద్రత భావం ఉండదు, ఆ ద్రవ్యం కూడా మిమ్మల్ని బాధ పెట్టదు. మీరు సమర్పణ భావంతో పరమాత్మతో నుండి ద్రవ్యశుద్ధి చేసుకోవాలి. ఎలా? ఖచ్చితంగా మీకు వచ్చిన డబ్బులలో 2 to 3% మినిమం మనము సేవా కార్యక్రమాలకు, అన్నదానానికి, బీదలకు, ఆశ్రమాలకు, అంటే ఆశ్రమాలు అంటే నేను
వేరే ఆశ్రమాలు అంటలేను, వృద్ధాశ్రమాలు ఉంటాయి, అనాథాశ్రమాలు ఉంటాయి, వాటికి ఇస్తూ మీ ద్రవ్యాన్ని శుద్ధి చేసుకోవాలండి. అప్పుడే ఆ ద్రవ్య శుద్ధి ఉన్నప్పుడే మీకు అభద్రత భావం పోతుంది. మీ తరతరాలకు వెళ్ళాలని మీరు ఎట్లా అనుకుంటారో వెళ్తుంది. అంత మంచి ద్రవ్యశుద్ధి ఉన్న ద్రవ్యాన్ని స్వీకరించే ఆత్మలే మీ 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 కుటుంబంలోకి వస్తాయి. ఇది జరుగుతుందండి, దాన్ని గుర్తుపట్టాలి. మరి ద్రవ్యశుద్ధి అంటే అంత ఈజీ ఏం కాదండి. దత్తార్పణం చేయకూడదు దత్త అంటే అదేదో బ్రహ్మ విద్య, ఏదో రాకెట్ సైన్స్ ఏం కాదు. దాన్ని ద్రవ్యశుద్ధి ఎలా చేసుకోవడము అనేది మీకు చెప్పిన. 2 నుంచి 3 మనకు వచ్చిన సంపదనలో, మనకు వచ్చిన లాభంలో 2 నుంచి 3% ఖర్చు చేయాలి. సేవా కార్యక్రమాలకు, అన్నదానానికి అనండి, ఇట్లా అనాథలకు, లేని వారికి ఇస్తూ దాన్ని శుద్ధి చేసుకోవాలి. మనకు వచ్చిన ద్రవ్యాన్ని తార్పణం చేయకూడదు దేవదత్త. బాగుంది కానీ నేను చేస్తున్నా రెగ్యులర్గా. అయితే మరి ఇప్పుడు ఎట్లా, మరి మిగతా వారు చేయాలంటే ఇట్లా, సరే నాకు ఏదో ₹1,00,000 ఎంతో వచ్చినాయి, సరే అందులోకి 2% తీసి ఇచ్చేసిన, 2.5% తీసి పక్క పెట్టి, ఫస్ట్ సాలరీ వచ్చిన పక్క పెట్టేసి తీసుకెళ్ళి అని చేసి నేను కార్యక్రమం చేసి, మరి అన్నదానం మిగతా కార్యక్రమం రెగ్యులర్గా చేసుకోవాళ్ళం, తార్పణం చేసేవాళ్ళం, చేస్తూనే ఉన్నాం దత్తప్రభు దయ వలన. అయితే ఏదో నాకు చిన్న అమౌంట్ వచ్చింది కాబట్టి వస్తుంది కాబట్టి చేస్తున్నా కావచ్చు. మరి చాలా పెద్దవాళ్ళకి పెద్ద అమౌంట్ వస్తుంది కానీ, పెద్దవాళ్ళంటే ఒక పొజిషన్ ఉన్నవారు అనుకుందాం, మంచి పవిత్రాత్మలు, పెద్ద మంచి ఆత్మలు, వాళ్ళకు మంచి దేవుడు అనుగ్రహం ఉంది, ఎక్కువ అమౌంట్ వస్తుంది, కోట్ల లక్షల కోట్లు వస్తున్నాయి, కోట్లు అంత అమౌంట్లోకి వెళ్ళి వాళ్ళు ఎలా తీయగలుగుతారండి? దత్తార్పణం చేయకూడదు దేవదత్త. నువ్వు ఇక్కడే అండి మనిషి ప్యాక్ అయిపోయేది, అర్థం కాకుండా ఈ ఇరకాటంలో పడతారంటారే అండి, అర్థం కాని పరిస్థితి. ₹1,00,000 వెళ్ళి తీయాలి, 2% ఎంత పడ్డండి, 2 lakhs తీయాలి అంటే 2 lakhs సాధ్యమేనండి? సరే, ఏదో భక్తులు మంచుకున్నారు, దేవుడు ఆశీర్వాదం ఉన్నది, అది కూడా తీయగలుగుతారు అనుకుందాం. కొందరికి 100 కోట్లు వస్తాయి నెలకు, వాళ్ళ పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇరుక్కపోయే మనిషి కొట్టుకుంటాడండి. అది నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే పరమాత్మ మీద ప్రేమ పెంచుకోవాలి, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు జరుగుతాయి. అది కాకుండా మీరు ఏమో చేద్దామని, నాకు ఈ పని అయిపోతే నేను చేస్తా అని అనడం అనేది కరెక్ట్ కాదు. మీకు వచ్చిన లాభంలోకి తీయాలి, అది ఫ్యాక్ట్, అది రెగ్యులర్గా చేయాలి, పని రెగ్యులర్ చేయాలి, ఇప్పుడే కాదు. అది కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది మనము ఎవరికి రివీల్ అంటే నేను చేస్తున్నా అని చెప్పి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఆయన పరమాత్మ తెలుసా, చేసుకున్నా మీ ఇష్టమే. అలా చేసినప్పుడే ద్రవ్యశుద్ధం ఉంటుంది, ద్రవ్యశుద్ధి అవుతుంది, ఆ ద్రవ్యం మీకు ఉపయోగపడుతుంది, మీ మీ తరతరాలకు ఉపయోగపడుతుంది. లేదు మొత్తము అంటే అది నేనేమంటున్నా, మీకు లాభం వచ్చిన దానిలోనే మోసం చేసిన దానిలో కాదు, తార్పణం చేయకూడదు దేవత. అది స్వీకరించబడది. నేను కాదు కదా డిసైడ్ చేసేది, ఆయనకు అన్ని తెలుసు కదా, పరమాత్మ ఆయనకి తెలియదు ఏంటిది, ప్రతిదీ తెలుసు కదండి. ఏం చేసినాం అనేది, మోసం చేసిన తీసుకెళ్ళి ఒక పర్సన్ తీసుకెళ్ళి 50 కోట్లు తీసుకెళ్ళి 50 కోట్ల వజ్ర కిరీటం తీసుకెళ్ళి ఒక పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, పక్క పెట్టేసింది. అట్లుంటుంది. మనము కాదు, నీకు వచ్చిన నువ్వు చేసే బిజినెస్ అంటారా, ఉద్యోగం అంటారా, మీకు వచ్చిన ప్రాఫిట్లో నీ ధనంలోకి వెళ్ళే 2-3% తీయమని ద్రవ్యశుద్ధి అవుతుంది అని నాకు తెలిసిన జ్ఞానంతో మీకు చెప్తున్నా. నేను చదివిన గ్రంథాలలో అక్కడ ప్రతి విషయంలో నాకు వచ్చిన జ్ఞానంతో, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో మీకు చెప్పడం జరుగుతుంది. అవుతుంది. అది నేను మోసం చేస్తే అవుతుందని నేను అనలేదండి. దత్తార్పణం చేయకూడదు, నాకు తెలియని విషయం అది. మోసం చేసిన వారు ఏం చేయాలనేది నాకు తెలియదు. ఇది ఈ విషయం అండి. ఆ మోసాలు చేసి సంపాదించింది నాకు తెలిసిన విషయం అయితే ద్రవ్యశుద్ధి కాదు. అది ఎన్నట్టుకున్నా ఆ వ్యక్తిని అంటారా, ఆ వంశాన్ని అంటారా, వంశాన్ని కూడా కష్టపెడుతూనే ఉంటుంది. అలా జరుగుతుందండి. మనం దీనిని గుర్తించాలి. మనం గుర్తించకుండా నేనేదో చేస్తున్నా, నా తెలివితో సంపాదించిన, నేను నా తెలివితోని వ్యాపారం చేసిన, నా తెలివితోని అంటే తెలివి అని కాదండి, తెలివి అందరికీ ఉంటుందండి, తెలివి అందరికీ ఉంటుంది, ప్రతిదీ అందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వారికి ఉన్న పుణ్యఫలంతో కొంత వస్తూ ఉంటే దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకున్న వారికి వేరే జరుగుతుందండి, అది నేను అనకూడదు కాబట్టి నేను అనడం లేదు. దుర్వినియోగం చేసుకునే వారికి జరిగే దాని ఏమంటారంటే
జరిగే మనం ఇక నెగిటివ్ నేను మాట్లాడగానే మీకు తెలుసు కదా, అవి వద్దు. ఆ ఉన్న పరమాత్మ ఇచ్చిన జ్ఞానము పుణ్యంతో వస్తుంది, పుణ్యంలో చేస్తున్న పుణ్యంతో మీకు వస్తుంది. అంతేగాని దాన్ని మనము చేసుకోకుండా, దాన్ని ఉపయోగించుకోకుండా, దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది జరిగే ఫలితము కూడా మనమే అనుభవించాలి. ఎవరు అనుభవించారు? ఎవరు అనుభవించాలి సార్ కాదు, అది మనమే. ఎవరు చేసింది వాళ్ళే అనుభవిస్తారు. వారికి చెందకపోవచ్చు, వారి మరీ అంటే కొన్ని బాగా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయండి, పచ్చిగా ఉంటాయి, చెప్పలేము మనం. మనము విమర్శనాత్మకమైన విషయాలు చెప్పడము నాతోని కాదండి. దత్తప్రభు చెప్పనివాడండి. మళ్ళా మనకంత జ్ఞానము ఇచ్చిండు దత్తప్రభు దయ వల్ల ఆ జ్ఞానం వచ్చింది. కాబట్టి ఏంటంటే మీరే అబ్జర్వ్ చేయండి చుట్టుపక్కల. అంటే ఇప్పుడు కొరకరానికి కొయ్యి అంటారు, అర్థమైంది కదా. అంటే వాళ్ళకి సమస్య తెగనే తెగదు. అది ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదు. అది ఎలా సాల్వ్ అయితే తెలియదు. ఎందుకంటే జన్మల నుంచి వెళ్ళి ఎవరు వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఎవరు ఎందుకు పుట్టిండ్రు, ఎవరు ఎందుకు పుడతాను వాళ్ళు ఇట్లా మనకు తెలియదు. ఎట్లా సాల్వ్ చేయడము కుదరదు. అంటే ఇప్పుడు అజాగ్రత్తతో ఇంతకుముందు జన్మలో చేసిన మోసాలంటారా, ఎవరిని బాధ పెట్టారో, ఏ ఆత్మను బాధ పెడితే ఏ ఆత్మ క్షోభించిందో, ఏ ఆత్మ ఆత్మహత్య చేసుకుందో, వారి ద్వారా అతను ఎందరిని చంపేసిండో, వారు ఇప్పుడు మానసిక వికలాంగులుగా పుడతారు. వాళ్ళ ఇంట్లోనే ఆస్తి వాళ్ళదే కదా. వాళ్ళు సంపాదించి తప్పుడు పనులు చేసి, తప్పుడు మార్గంలో మోస కార్యక్రమాలు చేసి, ఒకరు చంపి ఒక ఆత్మను శోభ గురి చేసి, కొన్ని ఆత్మను చంపేసి పుట్టినవారు కదా, చంపేసి వెళ్ళిపోయిన వారు కదా, వాళ్ళు చంపేసి సంపాదించిన వారు కదా. మరి ఆ ఆస్తి అయినదే కదా, పుడతాడు మానసిక వికలాంగుల్లాగా పుడతాడు. ఇది చూడండి, ఇక అది మ్యాక్సిమం కొందరి ఇళ్ళలోనే ఉంటారు. అది ఎందుకు అది కూడా మీరే గుర్తుపెట్టండి. అది ఏంటంటే మనం ఒకరి తక్కువ చేసాను కాదని, ఇది కర్మ సిద్ధాంతం అండి. ఇది సృష్టి రహస్యం, కర్మ సిద్ధాంతం జరుగుతూనే ఉంటుంది. మీరు వద్దానో నేను ఎందుకు వచ్చిందని తప్పది. మ్యాక్సిమం ఎవరైతే ఒకప్పుడు అంటే ఒక 100 years డిఫరెన్స్ చూద్దాం, అంటే 100 years డ్యూరేషన్ చూద్దాం. అప్పుడు చేసిన పాపకర్మలు, అప్పుడు చేసిన ఆ భూములు గుంజుకోవడం అంటారా, బీదవారి దగ్గరికి వెళ్ళి భూములు రాపించుకోవడం అంటారా, ఇంకేదో చేసిన వాళ్ళు ఉంటారు కదండి. వారు మనము పేరు అవసరం లేదు, వారు ఎవరైనా కావచ్చు. వాళ్ళు కొద్దిగా తెలివిన వారు, అప్పుడు చదువుకున్నవారు, చదువులేని వారిని ఎలా మోసం చేసి సంపాదించారో అప్పుడు 100 years డ్యూరేషన్లో అంతా జరిగిన కదంతా చేసిండ్రు. 100 years అనుకోండి, 200 years అనుకుందాం. అప్పుడు సంపాదించిన ఆస్తులను ఉన్నాయి, 1000 ఎకరాలు వాళ్ళకు దత్తార్పణం జయగురుదత్త. చేసిన వారు ఎవరు? ఆయన. ఈ ఉన్నవారు ఎవరు? ఈయన తినలేడు, ఈయనకి ఆరోగ్యం బాగుండదు, షుగర్, బీపీ అన్ని, ఎలా కొలెస్ట్రాల్, ఎవ్రీథింగ్ అన్ని 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 ఉన్నాయి. ఏమంటారు, చుట్టాలాగా వచ్చి మీద పడి ఉన్నాయని. ప్రపంచంలో రోగాలన్నీ అతనికి ఉన్నాయి. అతను తినలేడు, ఆస్తులు ఉన్నాయి, దత్తార్పణం. మరి ఈ ఆస్తుల ఈ ఆస్తుల మీద మమకారం చావక ఆ వ్యక్తి ఎవరైతే సంపాదించిన వ్యక్తి మళ్ళీ పుడతాడు మానసిక వికలాంగుల్లాగా. తిననియాడు, ఆ ఉన్నవారిని కష్టపెడతా ఉంటాడు. సొల్యూషన్ లేదు. ఇలా నేను చాలామంది ఇళ్లలో కనీసం అండి దత్తప్రభు దేవాలయం కనీసం నేను ఒక 10 members దగ్గర 10 ఇలాంటి కేసులు చూసిన, ఇలాంటి ఫ్యామిలీ చూసాను నేను. అంటే నేను తక్కువ చేసి మాట్లాడతలేను, ఇలా జరుగుతుంది అని చెప్తున్నా వాళ్ళకు. మనము మోసం చేసింది వాళ్ళు మంచి అనిపిస్తుంది అండి. సంతోషంగా మోసం చేసింది ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుందట. సంతోషంగా మోసం చేసి తీసుకొచ్చుకున్న డబ్బులు కానీ ఇంకేదన్నా కానీ సంతోషంగా మనము ఒకరిని బాధ పెట్టి ఆ సంతోషం ఏదో వస్తుంది కదా, అది మళ్ళీ అనుభవించాలని వాళ్ళు బాధపడతారు కదా. ఆడ కర్మ క్రియేట్ అయింది కదా, ఆ కర్మను మనం ఏడుస్తూ భరించాల్సి వస్తుంది. వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడి భరించాల్సి వస్తుంది. దత్తార్పణ సృష్టి నియమం, ఇది నేను చేయలేము. దీన్ని మీరు నేను ఎవరు ఆపినా ఆగదు. ఎందుకంటే చేసుకున్నాము మనమే, అనుభవించాల్సింది మనమే. ఆ పుణ్యం చేసుకునేది మనమే, పాపం చేసుకునేది మనమే, రెండు అనుభవించాలి. వీటి కాకుండా అతీతమైన ఉన్నప్పుడు అట్లా కూడా ఉంటాయండి. వీటి కాకుండా కూడా కొందరు కర్మ మన మీద రుద్దుతూ ఉంటారు. అంటే మన మీద అంటే మంచి వ్యక్తులను పరిశ్రమ చేస్తూ ఉంటారు. వాళ్ళు కర్మ క్రియేట్ చేసుకుంటారు, మనకు పుణ్యం క్రియేట్ అవుతూ ఉంటుంది. నేను అదే చెప్తున్నా పరమాత్మ, పుణ్యంతో మనకేం పండిస్తా, దత్తార్పణ చేయకూడదత్త. వాళ్లకు చేయకుండా కాపాడు ఈ సృష్టిని. వాళ్ళు దుర్మార్గులు అయితే ఎట్లా?
అంటే పరిస్థితి అట్లే లోకంలో. వాడు ఇల్లు నాశనమైన పర్లేదు, మనం సంపాదించుకోవాలి, మనం బాగుండాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం నవ్వుకోవాలి, మనం రోజు తాగాలి, తినాలి, సాయంత్రం తాక్కుంటా డిస్కస్ చేసుకోవాలి, వాడిని ఇట్లా చేసినా వాడిని అట్లా చేసినా అనుకుంటా అనే జీవులే పెరుగుతాను రండి. ఇది కలి ప్రభావం అని ఏమేమి అంటారు అవన్నీ కాదండి. అది అది దుర్మార్గ లక్షణం అండి. ఎవరైనా కానివ్వండి, అన్నదమ్ములు అక్క జిల్లాలో ఎవరు లేరండి, దుర్మార్గులే ఉన్నారు. బాగా జాగ్రత్తగా ఉండాలి, వారికి మనం దూరం దూరం ఉండాలండి. కాబట్టే మనము సద్గ్రంథ పారాయణం చేసుకుంటూ మంచి సత్పురుషులు సత్పురుషుల వారి సాంగత్యంలో ఉంటూ సత్సాంగత్యం చేసుకుంటూ మంచిగా పారాయణాలు స్తోత్రాలు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మెల్లమెల్లగా అట్లాంటి వారు డిటాచ్ అవుతూ ఉంటారు, దూరం వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ చూసి ఓరలేరండి వారు, ఆ పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఓరు ఒక్కసారి 2 సార్లు డిస్కస్ చేస్తారు, 3ఓసారి కూడా పోనీ ఏమనమంటే వెళ్ళిపోతారు. దత్తయ్య చూసుకుంటాడు, దత్త పరమాత్మ ఉంటాడు, చూసుకుంటాడు. కానీ ఒకటే ఏంటంటే మనము కర్మ ఉన్నది అంటే అది వేరు. వాళ్ళు ఇప్పుడు మళ్ళా పరిశీలన చేసి మళ్ళంటి మంచి సాధు పురుషులు, మంచి వ్యక్తులను, భక్తులను, దత్తభక్తులను, ఆత్మబంధు మంచి భక్తులను, మంచి ప్రేమ గల వాళ్ళని బాధ పెడితే వాళ్ళ కర్మ భయంకరం కర్మ క్రియేట్ అవుతుంది. సరే, వాళ్ళు కర్మ క్రియేట్ చేసుకుని మనకేం వస్తుందండి? వాళ్ళకి కష్టం రేపు మళ్ళీ జన్మల్లో ఎప్పుడో కష్టం అవుతుంది, మనకేమొస్తుంది? మనకేం రాదు కదా. అందుకే నేను పరమాత్మ చెప్తా, తండ్రి నాకెందుకు తండ్రి వాడిని మీరు చూసుకోండి, అది నాకు బాధ అయితే కలగద్దు. మనలాంటి వాళ్ళు ఏంటంటే మనం సరే అనుకుంటామంటే నేను ఇప్పుడు చెప్పినా కదా, నాకెందుకు తండ్రి వారికి కష్టం కలగాలి అని నేను అన్నా కదా. కానీ నేను అన్నంత మాత్రం ఆగదు, అది వెళ్తూనే ఉంటుంది. అది అంటే ఎట్లా అంటే మనము ఎంత సాఫ్ట్ వ్యక్తులైనా, ఎంత ధ్యానస్తులైనా, ఎంత దూరం వెళ్ళిపోయినా ఏదో ఒక విషయంలో ఒక 10 నిమిషాలు పడే కష్టం, 10 నిమిషాలు పడే బాధ ఒక సెకండ్లో కలుపుకున్నది అనుకో, అది భయంకరంగా క్రియేట్ అవుతుంది కర్మ వాళ్ళకి, ఎదురు వ్యక్తికి. అలా జరుగుతుందండి. మనలాంటి వారు ధ్యానం చేసుకునేవారు అందుకే ఎవరిని శపనార్థాలు పెట్టద్దు, ఎవరిని ఆశీర్వదించద్దు, ఎవరి ఆశీర్వాదం తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఎవరికి వరాలు ఇవ్వద్దు, ఇవి ఆశీర్వాదాలు వరాలు ఇవ్వద్దు, మన పని మనమే చేసుకుని ఉండాలండి. ఏది అన్నా అవుతుంది. సత్పురుషులు మంచి వ్యక్తులు వచ్చి పరమాత్ముడి నీలో ఉన్నప్పుడు మనము మనసులో అనుకుంటా ఇది మంచి అయినప్పుడు చెడు కూడా ఇది కానీ. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఉండండి. మనం శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదంతో ముందుకెళ్దాం. రేపు చిత్తా నక్షత్రం అండి. మనం చిత్తా నక్షత్రంలో రేపు మళ్ళీ మనము వీడియో చేసుకొని చిత్తా నక్షత్రంలో పారాయణం చేసి, ఒక అధ్యాయం పారాయణం చేసి సిద్ధమంగళ సూత్రం చదువుకొని మన చిత్తా నక్షత్రం హోమం కూడా మా ఇంట్లో జరుగుతుందండి. అది కూడా మీకు వీడియో నేను పోస్ట్ చేస్తా. మీరు దాన్ని స్వీకరించి మీరు కూడా సిద్ధమంగళ సూత్రం అలవాటు చేసుకోండి. రెగ్యులర్గా ఒక్కసారి అన్నా, కనీసం 1 టైం అన్నా చదవడం ప్రయత్నం చేయండి. కనీసం రాను పెంచుకుంటూ పోండి. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదండి. సిద్ధమంగళ సూత్రం అనేది చాలా పవర్ఫుల్ అండి. ఏది కాదని కాదు, మనము శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవుతారే మన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు ఉన్నారు, ఇప్పుడు భూమిపై వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన ప్రాజ్ఞ, ఆయన నియమాలు నడుస్తున్నాయి. కాబట్టి వారి ద్వారా వారిచ్చిన ఆజ్ఞ సిద్ధమంగళ సూత్రం చదివితే ఏం జరుగుతుంది అన్న విషయం ఉంది. కాబట్టి దాంట్లో ఇంకా ఎక్కువ మనకు మంచి జరుగుతుంది. అందుకనే నేను చేయమంటున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు జరిగే మంచిదే. నాకు తెలిసిన విషయాలు శ్రీ గురుదత్త ప్రభువు మనకు చూపిస్తారు, నేను మీకు చెప్తున్నా. అది కూడా చేయండి. సిద్ధమంగళ సూత్రం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదండి. అది జయ గురుదత్తాన్ని మొదలుపెట్టండి. బాగా అదృష్టవంతులకు, చాలా మంచిగా ప్రశాంతంగా, మంచి దైవాత్మలకు, దైవిక లక్షణాలు ఉన్నవారికే అది చేసే అదృష్టం కూడా కలుగుతుందండి. అందుకే మీరు కూడా కాండి, తప్పేం లేదు. ప్రతి ఒక్కరు కావచ్చు, ప్రతి ఒక్కరి దైవిక లక్షణాలు అలవడితే ప్రతి ఒక్కరు దైవిక లక్షణం సంపాదించుకోవచ్చు. అందరికి అధికారం ఉంది ఇక్కడ. మనము దాన్ని ఓవర్కమ్ చేయకుండా, పక్క పెట్టకుండా దాన్ని ఖచ్చితంగా స్వీకరించండి. స్వీకరిస్తూ దాన్ని పట్టుకొని మనము సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, మంచి స్తోత్రాలు, అందులో సిద్ధమంగళ సూత్రం భాగం చేసుకోండి, జ్ఞాన సముపార్జన చేయండి, ధ్యానం చేయండి. మనకు జరిగే అద్భుతాలు చూడండి. జై గురుదేవదత్త. మనం ఈరోజు ఇంత మంచి వీడియోను పోస్ట్ చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభువుల కోటి సాష్టాంగ దండపురం, కోటి కృతజ్ఞతలండి. మళ్ళీ చూడ మనం వెళ్దాం. ప్రశాంతంగా వీక్షించి నేను చెప్పే విషయాలు మీరు ఆచరణలో పెట్టి మీరు ఉపయోగించుకోండి.
అప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఎలా అవుతుందో శ్రీ గురుదత్త ఆశీర్వాదంతో చూడండి. జై గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.